ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రవి విహారీ టెక్కింటెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు నేను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరి తరపున అనాథ పిల్లలకి అంటే ప్యూర్ చిల్డ్రన్స్ అయినా కానీ ఒక పూటకి అన్నం బాధపడే వారికి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరి తరపున ఇవాళ చికెన్ బిర్యానీ తయారు చేశాను. మీకు ముందు వీడియోలో కూడా చూపించాను తయారు చేసేది మొత్తం ఎలా చేశాను. నేను టేస్ట్ చేసి కూడా చూపించాను. ఇప్పుడు తయారు చేసి ఇలా ప్యాక్ చేసాము. ఇప్పుడు వీటిలన్నింటిలో మేము నిదానంగా తీసుకెళ్ళి ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం వెతుక్కొని అందరికీ ఉన్న ప్యాక్ చేసిన బాక్సులను ఇవ్వండి. బాక్సులు ఇలా ప్యాక్ చేసాము. బాక్సులో చికెన్ బిర్యానీ ప్యాక్ చేసాము. ఇట్లా ఇచ్చేయడమే, ఇలా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇచ్చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం బయలుదేరే ముందు మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకే బాయ్. ఏమండి బాబాయ్, ఒకసారి లేపుతారా? ఇవ్వండి భోజనం. ఫ్రెండ్స్ ఇవ్వండి. పాపం తిండికి గతి లేక ఇలాంటి చాలామంది ఉన్నారు. దయచేసి మీలో ఎవరైనా ఇలాంటి వారికి ఇట్లా ఒక ముద్ద అన్నం పెట్టడానికి సాయం చేయండి. ఇప్పుడు నేను ఈ ముద్ద అన్నం పెట్టడానికి నా యూట్యూబ్ ఫ్రెండ్సే కారణం. వాళ్ళ తరఫున ఇతనికి నేను చికెన్ బిర్యానీ అనేది పెడుతున్నాను. పెద్దాయనా ఓకేనా? ఓకే 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 ఫ్రెండ్స్, నెక్స్ట్ వెళ్దాం. లేదా ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి. చాలా చూడండి ఎంత హీనంగా ఉన్నారో. పాపం ఒక్క పూట అన్నం లేక అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇదిగోండి బాబాయ్, అన్నం తిను. అన్నం తిను. అది అన్నం 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 భోజనం. తీసేనా? చూడండి ఫ్రెండ్స్, అన్నం కూడా చూడండి. అతను పాపం అన్నం లేక ఎంత హీనంగా, ఇప్పుడు పాపం మనం ఇస్తే కానీ ఈ పూట గడవని పరిస్థితి. అలాంటిది అంత పరిస్థితిలో ఎంతమంది ఉన్నారు. దయచేసి మీ వంతు ఇలాంటి వాళ్ళని ఆదుకోండి. దయచేసి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి మనం ఈ పూట బిర్యానీ పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మనం వెళ్దాం, వెతుకుదాం, ఒక పూట అన్నం పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఓకే బాగుంది. ఇగో అన్నం భోజనం చేయి. భోజనం చేయి. చూసారా ఫ్రెండ్స్, అతనికి అది ఏంటో అనేది కూడా కొద్దిగా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆకలి ఇంతవరకు అన్నం తినలేదు పాపం. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎదుగుదాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ ఒక్క పూట పాపం ఇతనికి అన్నం పెట్టడానికి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్సే కారణం. వాళ్ళకి చాలా పుణ్యం పెట్టుకున్నారు. మనం ఇప్పుడు ఇస్తే కానీ పాపం ఇప్పుడు ఆయన అన్నం తింటున్నాడు. చూడండి, మన ఇవ్వకపోతే పాపం ఈ పూట అట్లాగే పడుకునేవాడు. ఇదంతా కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు దీవెనలే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అమ్మ ఆశ్రయం అని ఒక ఆశ్రయానికి వచ్చాం. చాలా వృద్ధులు ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు చాలా వృద్ధులు అంటే వికలాంగులు వృద్ధులు ఉంటారని తెలిసింది. ఇక్కడికి వచ్చాం మనం ఇవ్వడానికి. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేసి వెళ్దాం మనం. రండి. సరే అమ్మా. ఫోటో తీస్తామండి.
బ్యాగ్ బాక్సే. ఓకే, ఇక్కడ చూడండి, ఇటు చూపించు. ఇక్కడ చూడండి పాపం, వీరికి కళ్ళు కనిపించవమ్మా? కనిపించవు. చూడండి ఫ్రెండ్స్, పాపం వీళ్ళకి ఏం అనాథలు, కళ్ళు కనిపించవు, వృద్ధులు, అందులో ఏం పని చేసుకోలేని పరిస్థితి వెళ్దే. దయచేసి మీరందరూ నా వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాంటి వారిని ఆదుకోండి. మీ వంతు సహాయం నెలకు ఎంతో కొంత చేయండి, వీళ్ళకి ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ తరపు నుంచి నేను వీళ్ళకి ఒక పూట భోజనం అనేది చికెన్ బిర్యానీ పెడదామని వచ్చాను. మీ సహాయంతో మీరు నన్ను ప్రోత్సాహం ఇంకా ఎంకరేజ్ చేస్తే వీళ్ళకి నేను ప్రతి నెల నేను ఏదో చేయడానికి నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళకి నేను బిర్యానీ ఇస్తాను. చూడండి, ఇగమ్మా, ఇగమ్మా అమ్మ పట్టుకోమ్మా. ఓకే ఫ్రెండ్స్, పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ. ఇవన్నీ ఇవన్నీ అందరూ ఒకసారి వస్తే ఫోటో దిగుదాము. రండి. ఇటు రండి అన్న, కొద్దిగా దగ్గర రండి. వస్తున్నారు అందరూ. ఫోటో 2-3 తీసే ఫోటోలు. ఫ్రెండ్స్, వీళ్ళందరికి కూడా నేను సహాయం చేశానంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి నేను సహాయం చేయగలిగాను. ఇలాంటి సహాయాలు నేను ప్రతి నెల ఇలా చేయడానికి నేను ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎక్కువగా చేయడానికి నేను ఆశపడుతున్నాను. దానికి మీరు ప్రోత్సాహం కావాలి. ప్రోత్సాహం అంటే మీ నుంచి నాకు ఏమీ వద్దు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను పెట్టే వీడియో ప్రతి కూడా మీకు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి. నా ఆశయం కూడా అదే. మనం నా సంపాదనలో నుంచి నేను ప్రతి నెల ఎంతో కొంత తీసి ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి నేను ఈ ఆలోచనతో నేను దిగాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం, వాళ్ళకి కూడా ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఓకే అమ్మా. ఇది చూడండి పాపం, ఇతను పట్టుకోవడానికి కూడా చేతులు సరిగ్గా రావట్లేదు. మరి ఎలా తింటాడో ఏంటో, చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాడు పాపం. భోజనం చేశారా? చేయలేదా? కింద కానీ కూర్చుందా? అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చుంది కదా. దా ఇట్రా, దా. ఇటువంటి వాళ్ళు దా కూర్చో, అటు కూర్చొని తిను. కూర్చో. అట్లా పట్టుకుంటా. ఓకేనా? తిను. ఓకే ఫ్రెండ్స్, అట్టే పట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అనాథ పిల్లలకి, అలాగే అనాథల పెద్దలకి, వృద్ధులకి, చాలామందికి నేను అందరినీ వీడియోలోకి తీసుకురాలేకపోయాను. ఎందుకంటే ట్రాఫిక్ వీటి వల్ల నా వైర్లెస్ మైకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను కొన్ని సెంటర్లలో వీడియోలు తీయలేకపోయాను. అయితే మనం అనుకున్నట్లు అందరికీ రీచ్ అయ్యాము, అందరికీ పంపించాను, అందరికీ ఇచ్చాను. అందరికీ ఇచ్చాను. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ముందు జరుపుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. దీనికి మీ ప్రోత్సాహం ఉంటే నేను ఎంతైనా వెళ్తాను. మీ ప్రోత్సాహం అంటే నాకు ఏం లేదు, మీ నుంచి నాకు సహాయం ఏమీ వద్దు. ఒక లైక్ చేయండి, నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నేను చేసే కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను ప్రతిరోజు వీడియో వస్తుంది, నా కుకింగ్ వీడియో, లేటెస్ట్ కొత్తగా వీడియో వస్తుంది. దాని విషయంలో మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కామెంట్స్లో చేయొచ్చు. లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే గంట బెల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
ఫ్రెండ్స్, నేను ఇవాళ చేసిన కార్యక్రమం కూడా అంత నా ఫ్రెండ్స్ అంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 1.5K సబ్స్క్రైబ్ అయిన సందర్భంగా ఇప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవాళ చేసిన కార్యక్రమం అందరూ చూస్తారని కూడా సంతోషంతో ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని కొద్దిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నాకు ప్రోత్సాహం చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొంతమంది దగ్గరికి వెళ్ళాం ఇవ్వటానికి, కానీ కళ్ళమ్మ నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే చాలా దీనమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. తినటానికి కూడా పాపం వాళ్ళకి చేతులు రావట్లేదు, సోయి లేదు, ఆలోచన లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇవన్నీ మనకి ఇచ్చినప్పుడు మన వంతు సహాయం చేయాలనే ఆలోచనతో నేను ఉన్నాను. దీనికి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. చాలా 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 థ్యాంక్స్. మీరందరూ సపోర్ట్ వల్లే నేను ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేయగలిగాను. ఇలాంటి ఇంకా చేయాలంటే నాకు ఇంకా బూస్టింగ్ ఇవ్వండి, నేను ఇంకా చేస్తాను. మీ పేరు చెప్పుకొని నేను చేస్తాను. నాకంటూ ఏమవద్దు, మీరుంటే నాకు, మీరు ప్రోత్సాహం ఇస్తే అదే నాకు ధైర్యం. నాకంటూ ఆస్తి అనేది ఏమీ లేదు. నేను కష్టపడి సంపాదించుకున్న రూపాయలు కొద్దిగా తీసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ హెల్ప్గా ఉందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేనే కనుక ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే నాకు కామెంట్స్లో రాయండి, నేను సరి చేసుకుంటాను. తప్పేం లేదు. నాకు తెలియని మీకు తెలిసి ఉండొచ్చు. నేను తప్పు మాట్లాడిని మీకు తప్పుగా, నేను మంచి మాట్లాడిని మీకు తప్పుగా అనిపించవచ్చు. తప్పేం లేదు. కరెక్ట్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను చెప్పింది, నేను చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది రేపు నుంచి ప్లాన్లో ఉంటుంది. అది ఓకే ఫ్రెండ్స్. ఇక నుంచి మనం అన్నీ కూడా చాలా మంచితనంతో వెళ్దాం. మనం మంచి చేసే ప్రతి కార్యక్రమం ఏది ఆశించొద్దు. మనం చేసే కార్యక్రమంలో ఏది ఎవరిని ఆశించొద్దు. మనస్ఫూర్తిగా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.